హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 10, అంటే ఈరోజే. ఆ డేట్ యొక్క సారాంశం ఏంటి అనేది చూద్దాం. నవంబర్ 20th, అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, అక్టోబర్ 10th ఉన్నాం కదా. ఈ మంత్లో 20 days మిగిలినాయి, నెక్స్ట్ మంత్ 20 days. సో టోటల్గా 40 days తర్వాత మనకేంటంటే కొన్ని వీక్లీ ఎక్స్పైరీస్ అనేది తీసేస్తున్నారు. అవేంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండదు. ఇక ఎప్పటి నుంచి అంటే లాస్ట్ డేటు నవంబర్ 13. సో నవంబర్ 13 దాకా ఏవైతే వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయో ఉంటాయి. ఇక లాస్ట్ది నవంబర్ 13th అనమాట. దాని తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ నవంబర్ 18th. దాని తర్వాత ఇంకా బ్యాంక్ నిఫ్టీ కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ ఉండవు. అండ్ ఫిన్నిఫ్టీ వచ్చేసరికి నవంబర్ 19th. ఇక అక్కడి నుంచి కూడా ఫిన్నిఫ్టీ ఇంకేమి ఉండవు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక మనం చూసుకున్నట్టయితే వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ నిఫ్టీ 50కి మాత్రం ఉంటాయి. ఓకే, సో ఎనీహౌ మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ నిఫ్టీ 50 4 ఉన్నాయి కదా. ఈ 3 అనేది వెళ్ళిపోతున్నాయి, ఇంకా వీక్లీ ఎక్స్పైరీ లేదు. అయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న ఇండెక్స్లు ఉన్నాయి కదా మనకి, అది వచ్చేసరికి సెన్సెక్స్ ఉంది అండ్ దాని తర్వాత బ్యాంక్ ఎక్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి మనకి అఫీషియల్గా ఎటువంటి సర్క్యులర్ అనేది రాలేదు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి. సో ప్రాబబ్లీ బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ తీసేసి ఓన్లీ సెన్సెక్స్ కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. సో టోటల్గా అది కంక్లూజన్. నిఫ్టీ 50 వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ప్రాబబ్లీ బీఎస్సీ నుంచి మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి. అది వచ్చాక నేను అప్డేట్ అనేది చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క సర్క్యులర్ అనేది మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ప్రాబబ్లీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలంటే కూడా చేయొచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క చిన్న అప్డేట్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.